స్వీటీ ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. మీరు చిరాలు వచ్చారంట కదా, ఎలాగో వాళ్ళే కదా, కలుద్దామా? అయితే నేను స్పాట్ పెడతా, వచ్చేయండి. సరే బాయ్. తొందరగా మా ఫ్రెండ్ వచ్చేసి స్పాట్ ఎంత బాగుందో. ఏంటి నీ స్వీట్ని ఇప్పుడే కదా కలుస్తా అని చెప్పాను, ఏంటి తను ఇంకా రాలేదా? సర్లే కూర్చున్నాం అంటే సర్లే రైట్. ఇంకా తను రాలేదు. చాలా క్లాస్ పక్కన బాగుంటుంది. సరే ఈ చేయి సరిగ్గా పనిచేయట్లేదు. ఈ చేయి ఓకే సార్. అవును, నేను ఈరోజు 100 గుడ్లు తినాలి, 99 తిన్నాను, ఒక్కటి తిన్నాను. సార్ 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 కుట్టారా? దీన్ని కొంచెం హెల్ప్ చేయండి సార్. అబ్బా, వచ్చి హెల్ప్ చేస్తే బాగుండే. నేను చేయలేకపోతే కొంచెం హెల్ప్ చేయండి మేడం. ఓ సారీ మేడం, ప్లీజ్ మేడం హెల్ప్ చేయండి మేడం. సర్లే నీ చేయలేదు. లేదు అస్సలు లేదు మేడం. హెల్ప్ మీ. ఓకే చిన్న పిల్లడు చేసిన బాబు. హెల్ప్ చేయరా? రావట్లేదు ఈరోజు మేము ఊళ్ళో బయట తిన్నాను. ఇంకా హెల్ప్ చేయరా? వస్తే బాగుంది.
మీరు చదివితే అవాంతి కుచ్చిలోడు బయటకు వస్తారు. చెప్పండి అయ్యా. చిల్చుల్ చిల్చుల్ కుల్కుల్ కుల్కుల్ మంచూరియా 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 లేవండి రావట్లేదు. అదేంటి రావట్లేదు? మీకు 6 కాళ్ళు అదేం పెట్టింది. పట్టిందా? ఈ 4 కాళ్ళు ఈ 2 కాళ్ళు. మీరు ఊర్చేరున్న మర్రి చెట్టు కిందకి 1 కేజీ నిమ్మకాయలు 1 కేజీ నూనె 3 కేజీల కోడెంటు ఊర్చేరున్న మర్రి చెట్టు దగ్గరికి అసలు ఇది చేయలేకపోవడానికి 10 నిమ్మకాయలు నూనె 3 కేజీల చికెన్ ఎందుకు? ఏమన్నా చికెన్ కూర అనుకుంటాడా ఏంటి? నాకు హెల్ప్ చేస్తే బాగుంది. 3 అవర్స్ అవుతుంది. తిమ్మరు. హలో అమ్మ చెప్పండి. సరే అమ్మ రేపు వచ్చేయండి. మేడం మేడం ఏంటమ్మా చెప్పండి. మీరు పెద్ద డాక్టర్లో ఉన్నారు, నేను చేయలేకపోతే కొంచెం హెల్ప్ చేయండి మేడం. ఏంటమ్మా ఇరుక్కుపోయారా? అది చేయించి వెళ్ళకపోతే కొంచెం పట్టు. ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఎందుకో చైరోఫోబియా ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. చైరోఫోబియా అంటే ఏంటండి? రేపు నీ హోల్ బాడీ చెకప్ చేసుకొని రేపు హాస్పిటల్కి వచ్చింది. మేడం 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 హెల్ప్ చేయండి మేడం. అసలు చైరోఫోబియా అంటే ఏంటండి? ఇంకా మా ఫ్రెండ్ కూడా రాలేదు. ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగుంది. నేను చైర్లో ఎప్పుడే కొంచెం హెల్ప్ చేయండి మేడం. అసలు ఇంటికి నువ్వు ఏ చైర్లో కూర్చున్నా చూసావమ్మా? నువ్వు కూర్చున్నది సింగ్ చైర్లో అమ్మా. చూసాను మేడం, కానీ ఏదో కూర్చున్నా. పాపము చాలా భయంకరమైనది. ఒకసారి పాపం చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా అలా కంటిన్యూ అయిపోతుంది. బైబిల్లో పాపం నుండి విడుదల పొందడానికి నా దగ్గర ఒక మంచి విరుగుడు. అదేంటో చెప్పండి మేడం. డాక్టర్స్ వచ్చారు, హెల్ప్ చేయలేకపోయారు. మార్కెట్కి వచ్చాడు, హెల్ప్ చేయలేకపోయాడు. చాలా స్ట్రాంగ్ మ్యాన్ వచ్చాడు, హెల్ప్ చేయలేకపోయాడు. ఇంకా చాలా మంది వచ్చారు. కనీసం మీరంటే నాకు కూర్చోలేదు మేడం. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనకు విడుదలనిచ్చాడు. యేసు దగ్గర నీ పాపాలన్నీ ఒప్పుకుంటే యేసు అని నీ సించేలో ఇచ్చి విడిపిస్తాడు. ఒకటేనా మేడం మార్గము? పాపము నుండి విడుదల పొందడానికి అది ఒక్కటేనమ్మా మార్గం. ఏసయ్యా సారీ ఏసయ్యా, నేను సించేని విడిపించండి ఏసయ్యా. నా పాపాన్ని మీ రక్తంతో కడగండి ఏసయ్యా. నా హార్ట్ని ప్రియాతో ఉండడం చూడండి ఏసయ్యా. ప్లీజ్ నమ్మకం అడుగుతున్నాను. ఇప్పుడు లేదమ్మా. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీరు స్క్రిప్ట్ చూసారు కదా, మనం కూడా దేవుడికి ఇష్టం లేని పనులు అవి పాపం అని తెలిసి కూడా చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు తన రక్తంతో మన హృదయాన్ని కడుగుతాడు. అప్పుడు దేవుడు బ్లెస్సింగ్స్ అన్ని మనకి ఇస్తారు. ఇప్పుడు మీరు ఎవరన్నా రక్షణ లేకుండా ఉంటే ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ స్కిట్ ద్వారా మీతో మాట్లాడుతారు.